స్వాగతం. ఈరోజు మీటింగ్కి ప్రత్యేకంగా ఒక అజెండా అని కానీ అటువంటిది ఏం లేదు. కారణం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఒక పేరెంట్స్ మీటింగ్ పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో ఈరోజు అందరం ఒకసారి సమావేశం అయితే బాగుంటుంది అనుకొని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది. కొత్తగా పిల్లలు చాలామంది చేరున్నారు. పేరెంట్స్ అందరికీ కూడా కావలిలో క్రికెట్ పరిస్థితి ఏంది, ప్రజెంట్ ఎలా వెళ్తుంది, మధ్యలో ఎవరెవరు ఎలా కష్టపడ్డాం కొద్దిగా మీకు వివరించాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ మీటింగ్ లాగా కండక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనిపించి ఆహ్వానించాము. నాకు తెలిసి నేను వచ్చే ముందు వరకు ఒక ఇద్దరు ముగ్గురేమో ఆడారు, డిస్ట్రిక్ట్ 4-5 ఆడుంటారు. స్నేహితుడు అతను ఉండేవాడు. అతను ఇక్కడ చాలా కష్టపడ్డాడు, నెట్స్ పెట్టుకొని ఒక 5-6 మందిని అనుకుంటాను, నాకు తెలియదు. అతను వచ్చిన తర్వాతే కావాలి నుంచి ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆడారు. నేను వచ్చిన తర్వాత నేను 2014లో వచ్చాను ఇక్కడ. నేను వచ్చి ఫస్ట్ జేబీలో ఉన్నాను. అక్కడి నుంచి ఇంకా వాళ్ళు ఇవ్వమనేటప్పటికి మళ్ళీ రెడ్ ఫీల్డ్స్కి వెళ్ళాం. అక్కడ చాలా కష్టాలు పడ్డాం. పావుల మధ్యలో ప్రాక్టీస్ చేసాం. ఇంచుమించుగా చెప్పాలంటే ఈ టైం అయిందంటే అసలు కూర్చోవడానికి కూడా మాకు అసలు అక్కడ అవకాశం కూడా ఉండేది కాదు, భయంగా ఉండేది. పేరెంట్స్ అక్కడికి రావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడేవారు. తర్వాత నిదానంగా వచ్చి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాకర్స్తో చాలా గొడవలు అయ్యాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో రెడ్ ఫీల్డ్స్లో ఉన్న పేరెంట్స్ మాకు, అక్కడున్న పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే ఇనీషియల్గా ఒక స్టెప్ తీసుకొని వాళ్ళే ఈ వాకర్స్ తోటి వాళ్ళతోటి కాంప్రమైజ్ చేసుకోవడమా లేకపోతే గొడవ పడ్డమా ఏదో మాట్లాడుకొని అంతా అయిన తర్వాత ఈ ప్లేస్ తీసుకున్నాం. ఈ ప్లేస్ తీసుకోవడానికి కూడా చాలా కష్టపడ్డాం. వాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర చెప్పడం, ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ మీరు తీసుకోవడానికి లేదని చెప్పడం, మళ్ళీ ఇది శాప్ గ్రౌండ్ అని చెప్పడం, పోలీస్ గ్రౌండ్ అని చెప్పడం, అన్నీ తెలుసుకున్న తర్వాత అప్పట్లో నాతో ఉన్న పేరెంట్స్ కొద్దిమంది, అంటే అందరి పేర్లు వరుసగా చెప్పలేను, లేకపోతే రాంబాబు గారు కానివ్వండి, సురేష్, తర్వాత శ్రీనివాస్ గారు, ఈయన రాజేష్ ఉన్నారు, ఆయన మధ్యలో వచ్చిన వాళ్ళు చాలా మధ్యలో, వీళ్ళంతా తర్వాత మధ్యలో కొద్దిమంది చాలామంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కృష్ణ ఉన్నారు, రమణ అని ఉన్నారు. రమణ అని ఫస్ట్ నుంచి కూడా ఉన్నాడు మాతో పాటు. వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత దీన్ని డెవలప్ చేయడం కోసం మనకి 13 జిల్లాల్లో ఇంచుమించు నాకు తెలిసి 50 సబ్ సెంటర్లు ఉన్నాయి. 50 సబ్ సెంటర్లలో ఎక్కడ కూడా ఇటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడా లేదు. 50 సబ్ సెంటర్లలో మెయిన్ సెంటర్లో ఉంది, కానీ మెయిన్ సెంటర్లకి పోటీగా దీన్ని తయారు చేసుకోగలిగాం. అది నా మీద ఉన్న నమ్మకంతో నాతో పాటు ఉన్న పేరెంట్స్ నాతో సహకరించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలిగాం. కావలికి నాకు తెలిసి ఇటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వగలము అని నా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, నాకంటే చిన్న గ్రూప్ వాళ్ళు కానివ్వండి, కళలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం. నాకు తెలిసినంత వరకు ఈ విధంగా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాము కావలికి క్రికెట్ అని. అది కాకుండా నాకు తెలిసి ఒక 15-20 మంది పైన ఆడారు, డిస్ట్రిక్ట్ ఆడారు. తర్వాత ఒక 3 స్టేట్ కూడా ఆడారు. ఇక్కడి నుంచి 19 ఒక అబ్బాయి, 14 ఇద్దరు పిల్లలు ఆడున్నారు. అంత దూరం డెవలప్ చేసుకోగలిగాము అంటే నాకు కోఆపరేట్ చేసిన పేరెంట్స్ వాళ్ళ పాత్ర చాలా ఉంది దీంట్లో. నాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరించి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు ఎక్కడ గమనించినా కానీ ఈ 50 సబ్ సెంటర్లలో ఎక్కడ కూడా మీరు బయటికి వెళ్ళినా ఎక్కడైనా ఏ కోచెస్ అయినా ఎక్కడైనా అడగండి, ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తప్ప ఇంకెక్కడ ఉండదు. ఇది ఎలా వచ్చింది ఏంది ఇవన్నీ ఆలోచిస్తే ఈ గొడవ అదంతా గొడవ జరుగుతున్నప్పుడు వచ్చి సిద్ధు గారు వచ్చి నిలబడి ఈ స్టార్టింగ్లో మొత్తం మట్టి అంతా తోలి అంతా చేసి అంతా అయిన తర్వాత ఒక చిన్న ప్రాబ్లం, అది ఇప్పుడు చర్చించుకోవడం కూడా అనవసరం, ఒక చిన్న ప్రాబ్లం వల్ల ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. వెనక్కి తగ్గడం అంటే మీరందరూ ఇబ్బంది పడతారేమో కాబట్టి నేను వెళ్తున్నాను, నేనున్నాను కాబట్టి మిమ్మల్ని అంతా ఇబ్బంది పెడుతున్నారు అని ఆయన కొంతకాలం తప్పుకున్న తర్వాత ఆ మధ్యలో చాలామంది పేరెంట్స్ కూడా మళ్ళీ కలిసాం. దాన్ని అలాగే చిన్నగా లాక్కుంటా వస్తూ ఉన్నాం. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయిన తర్వాత సిద్ధు గారు దగ్గరుండి
పేరెంట్స్ అందరితో మాట్లాడుతూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ చేశారప్పుడు అది క్యాన్సిల్ అయిందనేది అన్నారు. అది ఫామ్ చేసుకొని ప్రెసిడెంట్గా సిద్ధు గారు మిగతా మెంబర్స్ అందరూ ఉన్నారు. అందులో అందరూ ఉండి దగ్గర ఉండి పేరెంట్స్ అందరూ ఒక్కొక్క పేరెంట్ 20,000 25,000 దాకా వేసుకున్నారు. అది అలా నాకు తెలిసి ప్రతి పేరెంట్ మ్యాక్సిమం పాత పేరెంట్స్ అందరూ 50,000 దాకా వేసుకున్నారు. అంతే కదా సార్? 50,000 పైన వేసుకున్నారు. కొద్దిమంది పేరెంట్స్ 20,000 ఇచ్చారు, కొద్దిమంది పేరెంట్స్ మట్టి దోళ్ళు. ప్రతి ఒక్కరి పాత్ర ఉంది దీంట్లో. ఈ సందర్భంలో ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా, అంటే ఎక్కువ మంది అయిపోతే గొడవలు కూడా అలాగే ఉంటాయి అని. అలాగా నా పిల్లలు వెళ్ళిపోవాలి, నా పిల్లలు ముందుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ సమావేశానికి నేను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకునేది ఏంటంటే, ఇదొక అంశం మీరందరూ దయచేసి దీన్ని బాగా ఆలోచించండి. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చేది పిల్లల్ని వాళ్ళ మంచి ఫ్యూచర్ కోసమే వస్తాం. మేము కూడా ఇక్కడ, నేను కానివ్వండి, వీళ్ళు కానివ్వండి, అందరం కూడా పిల్లల ఫ్యూచర్ కోసం ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఏ పిల్లల్ని కూడా వెనక్కి లాగడం కానీ, లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి పక్కన పెట్టేయడం కానీ, వాళ్ళని అంటే వాళ్ళు ఆడలేరు అని చెప్పడం కానీ, లేకపోతే ఇంకా వాళ్ళని ఆడిపించకుండా ఉండడం కానీ అట్లాంటి అయితే ఏం చెయ్యం. ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. ఒక అబ్బాయి 10 కేజీలు మోయగలడు, ఒక అబ్బాయి 20 కేజీలు మోయగలడు, ఒక అబ్బాయి 5 కేజీలు మోయగలడు. మీ పిల్లవాడి స్టామినా అయ్యింది, అది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఎదురుగా ఆ అవతల అబ్బాయి 10 కేజీలు మోస్తున్నాడు, మా అబ్బాయి 5 కేజీలు మోయగలడు. కానీ వాడితో కంపీట్ అవ్వాలి, వాడికంటే మా వాడు ముందు ఉండాలి అని మనం ఆలోచిస్తాం. కరెక్టే, తప్పులేదు దాంట్లో. కానీ మీరు ఆలోచించాల్సింది ఎక్కడంటే, ఆ 10 కేజీలు మా వాడు మోసేటట్టుగా మేము వాడిని తయారు చేయాలి, వాడికి ఆ ఫిట్నెస్ ఇవ్వాలి అన్నది మీరు ఆలోచిస్తే అందరం చాలా హ్యాపీగా ముందుకెళ్ళగలం. ఈ ఒక్క అంశాన్ని ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉన్నా కూడా దయచేసి ఇంకొకసారి ఆలోచించండి. మన పిల్లవాడు, నేనున్నాను, పిల్లల్ని తీసుకెళ్తా, ఎక్కడ వాడు ఆడగలడు, వాడి ఆట ఎంతవరకు ఉంది, ఆ ఆటని బట్టి ఆ ఆర్డర్లో వాడు ఎక్కడ ఆడగలడు అనే దీంట్లో నేను పంపిస్తాను. ఒక ముందు పోయినాడు ఒక 100 కొడతాడు, వెనకాల ఈ అబ్బాయి పోయిన తర్వాత 4 రోజులు పట్టచ్చు. ఆ 100 కొట్టిన అబ్బాయి 50-60 మ్యాచ్లు ఆడుంటాడు. అవన్నీ మనం ఆలోచించాం. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి వెళ్ళంగానే వాడు 100 కొట్టేయాలి, మా వాడు వాడితో పాటు కంపీట్ అవ్వాలి, వాడితో పాటు అని కంపేర్ చేస్తాం. దయచేసి ఆ కంపారిజన్ చేసేటప్పుడు మనవాడి క్యాపబిలిటీ ఏంది, అవతలవాడి క్యాపబిలిటీ ఏంది, మనవాడి క్యాపబిలిటీ ఏంది, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా, మనం ఆ క్యాపబిలిటీస్ మన వాళ్ళలో రావాలంటే మనమే చెయ్యాలి. మనం చేయాల్సింది మేము చేస్తున్నాం. మీరు ఇంట్లో డైట్ కానివ్వండి, వాళ్ళు నిద్రపోవటం కానివ్వండి, ముఖ్యంగా సెల్ ఫోన్స్ మీరు ఇళ్లల్లో మీ పిల్లల్ని చాలా గారాభంగా పెంచుతారు. మేము కాదన్నాం దాన్ని, ప్రతి పిల్లలు గారాభంగానే పెంచుకుంటాం. ఇంట్లో ఏం చేస్తాం, సెల్ తీసుకోగానే 10 నిమిషాలు నాన్న, సరేలేమ్మా 10 నిమిషాలు ఆగు, ఒక అరగంట అవుద్ది, మళ్ళీ ఒక గంట అవుద్ది. అది అయినా మీరు పట్టించుకోరు. మీరేంటంటే కొడితే ఏమనుకుంటాడో, తిడితే ఏమన్నా బాధపడతారేమో పిల్లలు, రేపు మళ్ళీ మనతో మాట్లాడరు. ఈ కొన్ని విషయాల్లో మీరు స్ట్రిక్ట్గా ఉండగలిగితే వాళ్ళు కూడా అవతల పిల్లలతో కంపీట్ చేయగలరు. ఈ ఒక్క విషయాన్ని దయచేసి కొంచెం బాగా ఆలోచించండి. మీరు ఇంట్లో ఎంత ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఎంత వాళ్ళకి నేర్పించడం కానీ అన్నీ చేస్తాం. మీరు ఇంట్లో ఎంత వాళ్ళని ఆ డిసిప్లిన్లో పెడతారో ఇక్కడికి వస్తే వాళ్ళు అంత ఫాస్ట్గా డెవలప్ అవుతారు. ఈ ఒక్కటి మాత్రం మీరు కొంచెం దయచేసి ఆలోచించి ఇంట్లో వాళ్ళని ఒక డిసిప్లిన్లో ఉంచుతారనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేమైతే. ఇక్కడి నుంచి ఇంకా ఫిట్నెస్ ఇవన్నీ అంటారా, ఇంకా ఆటోమేటిక్గా అన్నీ మేము చేపిస్తా ఉన్నాం, అన్నీ వస్తున్నాం. ఇప్పుడున్న ఇక్కడ ఒక 50-60 మంది ఉన్నారు. 50 మందిలో అందరూ ఇండియాకి ఆడలేరు, అందరూ ఐపీఎల్ ఆడలేరు. వాళ్ళలో ఎవరు అదృష్టం కూడా కొంచెం కావాలి, కష్టం ఒకటే కాదు, అదృష్టం కావాలి, ఆ టైం కావాలి. ఈరోజు రేపు అండర్-16 మ్యాచెస్ జరుగుతున్నాయి. స్టేట్లో అండర్-16 9 ఖాళీలు ఉన్నాయి. అలాగా ఖాళీ ఉండే ఇప్పుడు అండర్-16 ఆడే పిల్లలకి అదృష్టం. నెక్స్ట్ ఇయర్ 16 ఆడే పిల్లలకి కొంచెం కష్టం అవుతుంది. చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప వాళ్ళని సెలెక్ట్ చేయరు. అలాగా ఆ అదృష్టం కూడా కలిసి రావాలి. మీరు ఇవన్నీ కూడా ఆలోచించి కొంచెం సహకరిస్తే ప్రతి ఒక్కరూ, నాకు తెలిసి ఫిట్నెస్గా అయితే మాత్రం అందరూ బాగానే ఉంటారు. ఒకవేళ పెద్ద గేమ్ ఆడకపోయినా మంచి గేమ్ ఆడేమనే ఒక సంతోషంతో ఫిట్గా ఉంటారు నాకు తెలిసినంతవరకు. ఆ దిశగా కొంచెం కూడా మీరు ఆలోచించండి. ఈ పిల్లల విషయం పోతే ఈ గ్రౌండ్ మొత్తం ఈ డెవలప్ చేసింది, తర్వాత మధ్యలో పేరెంట్స్ ఉన్నది, ఇది మొత్తం మా మిత్రులు రాంబాబు గారు వివరిస్తారు. నేను ఈ కోచింగ్ వరకు మాత్రమే చెప్దామనే ఉద్దేశంతో వచ్చాను. దయచేసి ప్రతి ఒక్క పిల్లవాడికి మేము పూర్తి దీంతోనే మేము నేర్పిస్తాం, ఎవరిని నెగ్లెక్ట్ చెయ్యం.
చిన్న చూపు ఎవరి మీద ఉండదు. ప్రతి ఒక్కరిని మంచి ప్లేయర్లుగా తయారు చేయాలనే ఉద్దేశంతోనే మా కష్టం మేము పడతాం. మీరు కూడా ఈ దిశగా కొంచెం కోఆపరేట్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి.